వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకంత ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక మంచి స్వింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఎప్పుడూ కైవసం చేయనటువంటి 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకొని ముఖ్యమంత్రి ఎవరు అనే వేట్లో కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సో అందరూ కలిసి వెళితే, దక్షిణాది రాష్ట్రాలు కలిసి వెళితే పూర్తి స్థాయిలో బీజేపీకి అడ్డుకట్ట వేయొచ్చు అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఆ నినాదంతోనే పూర్తి స్థాయిలో జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాలు ఒకవేళ పునర్విభజన జరిగితే పూర్తి స్థాయిలో ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అన్నటువంటి కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చారు. అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక స్ట్రాటజీ ఉందా, లేకపోతే బీజేపీని ఎదుర్కోబోతున్నారా? మరోవైపు మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేసింది. ఇలాంటి ఒక ప్రోపగండా వస్తుంది. మరొక అంశం, తెలంగాణలో ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది, రెండు పార్టీలు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్నటువంటి సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మొత్తం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒకటవలసిన అవసరం ఉందంటారా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎస్, ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే. మీ పార్టీ మంచి స్వింగ్లో ఉంది, కంగ్రాచులేషన్స్. 27 ఏళ్ళ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో ఈ ఒక హ్యాపీ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక రాగం తీశారు. ఏంటి స్ట్రాటజీ ఏంటంటారు? నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అంత అన్యాయం చేస్తుందా? ఒక్కటవలసిన అవసరం ఉందా? ఎందుకు వ్యాఖ్యలు అంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, పెద్దలు పాపిరెడ్డి గారితో నమస్కారం అందరికి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలనో అర్థం కానటువంటి ఒక గందరగోళంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏ హామీలు ఇచ్చినాడో హామీలను నెరవేర్చలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని గిలగిలలాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటిది. అక్కడ ఇక్కడ వెళ్ళి ఏదో మోదీ గురించి మాట్లాడితే ఆయన మహా గొప్ప నాయకుడు అయితే అనుకుంటున్నాడు. మరి ఎట్లాగో రాహుల్ గాంధీకి చేతన అయ్యేటట్టు లేదు కాబట్టి ఇతన్ని ఏమైనా వేస్తారేమో దక్షిణాది అనే ఫీలింగ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి ప్రెసిడెంట్ చేస్తారేమని ఆశలు పడుతున్నారేమో. వాళ్ళ అంతర్గత విషయం, అది నాకు అనవసరం. నేనేమంటున్నా అంటే దక్షిణము ఉత్తరము అనేటువంటి ఈ విభజన రాజకీయాలు దేశంలో కాంగ్రెస్ కొన్ని ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చినటువంటిది. ఇక్కడ టీఆర్ఎస్ అట్లాగే మాట్లాడుతుంది, ఇది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ప్రతి సందర్భంలోనూ లేకపోతే బడ్జెట్ వచ్చినా లేకపోతే ఏ సందర్భంలో వచ్చినా ఒక వేరియేషన్, దక్షిణ ఉత్తర అనేటటువంటి వేరియేషన్ బీజేపీ పార్టీ చూపిస్తుంది, మోదీ గారు చూపిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎందుకంటారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు అది చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఏం వేరియేషన్ అండి? ఆంధ్రప్రదేశ్ అది ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు గుండు సూది లేకుండా ఇక్కడి నుంచి బదలాయించబడ్డదండి. మన తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర వహించడము, వాళ్ళని ఆల్మోస్ట్ తరిమి కొట్టినట్టే. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, గుండెకాయ లాంటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉన్నది లేదని ఎవరు అనరు. తరిమి కొట్టిన తర్వాత వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం లోపల మోదీ గారు చేస్తున్నటువంటి కొంత ప్రత్యేక ఆర్థిక సాయం ఉంటే ఉండవచ్చు. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు మీరు ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. విభజన హామీలు ఇస్తే సరిపోతుంది, ఏపీకి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు. విభజన హామీలు ఏముంటాయి? రెండు రాష్ట్రాలకి విభజన హామీలు ఇస్తే ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి జరగటువంటి న్యాయం ఆ రాష్ట్రానికి జరుగుతుంది ఖచ్చితంగా. విభజన హామీలలో ఆల్మోస్ట్ అయిపోయినాయండి. అవి చర్చల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు చర్చించుకొని తీసుకోవాల్సినటువంటి అంశములు ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటారు, దానికి సంబంధించినటువంటిది ఇతర ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగినటువంటిది. బయ్యారం అన్నారు, అది ఫీజిబుల్ కాదన్నారు. మరి ములుగులో యూనివర్సిటీ అన్నారు, వచ్చేసింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని వీళ్ళు అనడం తప్పితే అది అగ్రిమెంట్లో ఎక్కడ లేదు. అది వాస్తవానికి రకరకాల వస్తాయి. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మాట్లాడేటువంటి ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ లభ్యత కోసం, రాజకీయ అవకాశాల కోసం ఏం చేయలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం లోపల జరిగినప్పటికీ కూడా తెలంగాణలో మొన్న 8 సీట్లు, మాకు 37% ఓట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మాట వాస్తవం.
ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి వస్తాను. దక్షిణం ఉత్తరం అనేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే దక్షిణంలో ఏముంది? కేరళలో 22 సీట్లు, తమిళనాడులో 42 సీట్లు, తెలంగాణలో ఒక 17 సీట్లు, కర్ణాటకలో ఒక 22 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు, కలిపితే అంతా కలిపితే 135 సీట్లు ఇప్పుడు రఫ్గా చెప్తున్నాను ఉన్నవి. పెరిగితే అవి ఎంత అవుతుందండి? మామూలుగా పెరిగితే కూడా 200 సీట్లు దాటదు. ఇక్కడ 200 సీట్లు దాటితే అక్కడ 600 సీట్లు ఉంటాయి. ఎట్లా అధికారంలోకి వస్తారండి? ఇప్పుడు ఒక్కటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక భయాందోళన ఏం కనపడుతుందంటే, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పునాదులు పోయినవి, అది జీరో అనే అభిప్రాయానికి వచ్చినాడు. ఏమన్నా 4 సీట్లు వస్తాయి ఇక్కడ వస్తాయేమో అని అనుకుంటున్నారు. ఎట్లాగూ తమిళనాడులో కొంత బలంగా ఉన్నది డిఎంకే కాబట్టి, కమ్యూనిస్టులు అక్కడ కోట కాబట్టి ఆ 2 పర్వాలేదు. ఈ 2 ఎక్కడుంటాయో ఎక్కడ పోతాయో తెలియదు. కర్ణాటకలో మేము ఇదివరకు అధికారంలో ఉన్నాము, ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం లోపల మేము ఉన్నాము. ఇప్పుడు 3 సీట్లు ఎమ్మెల్సీ సీట్లను మేము ఛాలెంజ్గా తీసుకుంటున్నాము. తీసుకోమని చెప్పండి వాళ్ళని కూడా. మేము చెప్తున్నాం, మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు కదా, 3 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నాము. చెప్పమనండి ధైర్యం ఉంటే. వాళ్ళ క్యాండిడేట్స్ వెళ్ళారు, అక్కడ టీచర్ క్యాండిడేట్ని పెట్టలేదు, అక్కడ నామకే వాస్తవ క్యాండిడేట్ని పెట్టినారు. పోటీ చేసే పరిస్థితుల వాళ్ళు లేరు ఇవాళ. కాబట్టి ఇవాళ దక్షిణ ఉత్తర భారతాల మధ్య విద్వేష రాజకీయాలు చేసేటువంటి స్వరూపం అనేటువంటిది రేవంత్ రెడ్డిలో కనపడుతున్నటువంటిది. ఇది మంచిగా దేశ సమగ్రతకు, దేశ అభివృద్ధికి, దేశ రక్షణకు, అంతర్జాతీయంగా భారతదేశానికి ఉండేటువంటి పేరు ప్రతిష్టలకి ఇది మంచి నిర్ణయం కాదు. అయినా నేను అడుగుతాను, డీలిమిటేషన్ కమిటీ ఫామ్ చేసిన రాజశేఖర్ గారు, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా మనకు బయటకు వచ్చినాయా? ఏ ప్రాతిపదికన ఉంటుందండి? ఒక పార్లమెంటు లోకసభ సీట్ అనేటువంటి ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? 1951, 52లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు అవి ఎట్లా ఏర్పడ్డవి? ఏ గ్రౌండ్లో ఏర్పడ్డవి? ఏ ప్రాతిపదికన ఏర్పడ్డవి? జనాభాను తీసుకున్నారా? ప్రాంతాలని పరిధిని తీసుకున్నారా? వైశాల్యాన్ని తీసుకున్నారా? ఇవన్నీ ఉన్నాయి కదండి లెక్కలు. దాని ప్రకారంగా తీసుకుంటారు కదా. అయినా నేను అడుగుతాను ఒక ప్రశ్న, మేము కుటుంబ నియంత్రణ చేసుకున్నాము, మీరు కుటుంబ నియంత్రణ ఏంటంటే ప్రజలు వచ్చిన చైతన్యం ప్రకారంగా దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో కుటుంబ నియంత్రణ చేస్తే శిక్షిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కుటుంబ నియంత్రణ అంటే ఆయా కుటుంబాలు తమ యొక్క అవసరాల కోసం, సంక్షేమ కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు బాగుపడడానికి కోసము పిల్లల్ని కానీ మనం రోడ్ల మీద వదిలేయకుండా జాగ్రత్తగా ఉన్న ఒకరిద్దరు పిల్లలు మంచిగా జాగ్రత్తగా పెంచుదాం అనే దాని కింద పెంచినారు. వీళ్ళు చేసింది ఏముందండి? అంతర దేశంలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ పద్ధతి కుటుంబ నియంత్రణకు దూరంగా ఉన్నారు కదా. ఎవరు ఏమంటారు చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది. మిగతా కుటుంబాలు, మిగతా హిందూ కుటుంబాలని చేసుకుని ఉండొచ్చు. అంటే నేనేమంటున్నా, కుటుంబాలు తగ్గితే, జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్ సీట్ ఉంటుంది, లోక్సభ సీట్ ఉంటుంది. కానీ ప్రజలు ఎంతమందికి ఒక సభ్యుడు ఉండాలనేది ఉంటుంది. పశువులకు, గొర్రెలకు, కోళ్లకు ఉంటాడండి ఎంపీ సీట్ అనేటువంటిది. ప్రజల విభజించి ఆ ప్రకారం వస్తే ఏమవుతుందండి? మీరు కూడా అక్కడ పెరిగితే మీరు కూడా చేయొచ్చు కదా పోటీ. మీకు చేత కాదు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పునాదులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి అక్కడ సీట్లు మీరు అక్కడ అందరికి పెడతాయండి సీట్లు. భారతీయ జనతా పార్టీకే కదగా పెరిగేది. బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో సీట్లు మాకే ఉంటాయండి సీట్లు. మీరు కూడా పోటీ చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు దమ్ము ధైర్యం లేదు. ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి కుటిల ప్రయత్నం కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేయడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా పదవి ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు తగదు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈ విపరీతమైనటువంటి వాదనలు పనికిరావు. ప్రజల సంఖ్యను బట్టి ఉంటుందండి. రేపు ఏముంటుందో తెలియదు. వెంకటరెడ్డి గారు రైట్. ఒకసారి మన పాపిరెడ్డి గారి అభిప్రాయం తెలుసుకుందాం. పాపిరెడ్డి గారు నమస్తే.